ఒక చిన్న బొట్టు అది మన జీవితాన్ని మార్చగలదా? అనగనగా ఒక రాజ్యం, కళలకు ఎంతో గౌరవం ఉన్న రాజ్యం. ఒకరోజు రాజు ఒక పరీక్ష పెట్టాడు. అందరిలో ఎవరు నిజంగా తెలివైన కళాకారుడు? అందరూ అద్భుత కళలు చూపించారు. కాని ఒక సాధారణ యువకుడు కేవలం ఒక తెల్ల కాగితం మధ్యలో ఒక చిన్న బొట్టు చూపించాడు. ఆ బొట్టు వెనక దాగి ఉన్న గొప్ప సత్యమేమిటి? తెలుసుకోవాలంటే కథను పూర్తిగా చూడండి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం చాలా సుసంపన్నంగా ఉండేది. అక్కడ సంగీతం, చిత్రలేఖనం, నృత్యం వంటి కళలకు చాలా గౌరవం ఉండేది. రాజు కూడా కళాకారులను ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు రాజు ఆలోచించాడు, మన రాజ్యంలో ఉన్న కళాకారులను ఎవరు నిజంగా తెలివైనవారు అని. వెంటనే మంత్రి ద్వారా ఒక ప్రకటన చేయించాడు. రేపు ఉదయం కోటలోకి వచ్చి మీ కళను చూపించండి, అందరిలో ఉత్తముడిని ప్రత్యేకంగా సత్కరిస్తాను అని చెప్పించాడు. మరుసటి రోజు కోటలో జనసంధోవం ఏర్పడింది. సంగీతకారులు వాయిద్యాలు వాయించారు, నర్తకులు అందంగా నాట్యం చేశారు, చిత్రకారులు అద్భుత చిత్రాలు గీశారు. రాజు అందరినీ ప్రశంసించాడు, కాని ఎవరు అత్యుత్తములు అనేది నిర్ణయించలేకపోయాడు. అప్పుడు ఒక సాధారణ దుస్తుల్లో ఉన్న యువకుడు ముందుకొచ్చాడు. అతను చెప్పాడు, మహారాజా, నేను మీకొక చిత్రం చూపిస్తాను, కానీ దాని అర్థం మీరు స్వయంగా కనుగొనాలి అని. అతనొక తెల్ల కాగితం తీసుకుని మధ్యలో చిన్న బొట్టు పెట్టాడు. అంతే, అందరూ నవ్వుకున్నారు. ఇదేనా నీ కళ అని మంత్రి అడిగాడు. అప్పుడు యువకుడు ప్రశాంతంగా చెప్పాడు, మీరందరూ ఈ చిన్న బొట్టునే చూస్తున్నారు, కాని ఈ తెల్లని విశాలమైన స్థలాన్ని ఎవరూ గమనించలేదు. మనిషి కూడా అలాగే. ఒక చిన్న తప్పు చేస్తే అందరూ అదే చూస్తారు. అతని మంచితనం, ప్రతిభ, మంచి పనులు మాత్రం ఎవరూ గుర్తించరు. రాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఇది నిజమే అని అన్నాడు. కళ అంటే కేవలం రంగులు కాదు, మనసును తాకే ఆలోచన. నువ్వే నిజమైన తెలివైన కళాకారుడివి అని అతన్ని బహుమతితో సత్కరించాడు. అక్కడితో కథ ముగియలేదు. ఆ యువకుడిని రాజు రాజసభలో స్థానమిచ్చాడు. రాజ్యంలోని పిల్లలకు కళలతో పాటు మంచి విలువలు కూడా నేర్పమని బాధ్యత ఇచ్చాడు. అతని బోధనల వల్ల ఆ రాజ్యంలో ప్రజలు మరింత సహనంతో, పరస్పర గౌరవంతో జీవించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ రాజ్యం వివేకవంతుల రాజ్యంగా పేరుపొందింది. రాజు కూడా ఒక విషయాన్ని గ్రహించాడు. ప్రతిభ కంటే పెద్దది మనసు, తెలివి కంటే గొప్పది వివేకం. ఈ కథలోని నీతి: ఇతరుల లోపాలను కాకుండా వారి మంచితనాన్ని గుర్తించే మనసు కలిగి ఉండాలి. నిజమైన కళ మనసును మార్చేది. మన జీవితంలో కూడా అలానే. మనకు కనిపించేది ఒక చిన్న తప్పు మాత్రమే, కాని మనలో ఉన్న మంచితనం, ప్రతిభ, ప్రేమ అవి మాత్రం మనం మర్చిపోతాం. నిజమైన తెలివి ఇతరుల లోపాలను కాదు, వారి మంచితనాన్ని గుర్తించడంలో ఉంటుంది. మీరు కూడా ఈరోజునుంచి తెల్ల కాగితాన్ని చూడండి, బొట్టుని కాదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, థమ్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి, మరియు ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.